ఎన్నికల ప్రచార సభలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెప్పిన, దాచి దాచి దయ్యాల పాలు చేయొద్దు, ఈయన వేసి నక్కల పాలు చేయొద్దు. తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ చేతికిస్తే ఇది కుక్కలు చింపుడే ఇస్తరాకైతుంది. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుందని చెప్పినట్టే అయింది. హైదరాబాద్ లో హైడ్రా కూలగొట్టుడు, ఇక్కడ వీళ్ళొచ్చి దౌర్జన్యాలు చేసుడు. రైతులకు రైతు భరోసా లేదు, మహిళలకు 2500 లేవు, పెద్ద మనుషులకు 4000 పెన్షన్ లేదు, ఇక్కడ పట్టాలిచ్చుడు లేదు, కూలగొట్టుడు, గుద్దుడు, దాడులు చేసుడు, బెదిరించుడు, ఇది తప్ప ఈ ప్రాంతంలో హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా ఏమీ జరుగుతలేదు రాష్ట్రంలో. కాబట్టి అలాంటి మనల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా, బుద్ధి చెప్పే విధంగా దయచేసి మీరందరూ మంచి నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మేమే ఉంటాం మేమే వస్తామని కొంతమంది మాటలు మాట్లాడుతున్నారు కదా, 20 ఏళ్ల దాకా వీళ్ళు వచ్చేది లేదు, వీళ్ళు చేసేది లేదు, వీళ్ళ ముఖాలు చూసేవాడు ఓట్లు కూడా అయ్యారు. రాబోయే రోజుల్లో మళ్ళా కేసీఆర్ గారే వస్తారు. నేను మీ అందరికి వాళ్ళ రాజీవ్ చౌక్ లో హరీష్ అన్న సాక్షిగా మాటిస్తున్నా, ఈ మున్సిపాలిటీ మీద, చెన్నూరు మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేయండి. కేసీఆర్ గారు వచ్చినాక మొదటి 6 నెలల్లోనే ఆ మున్సిపాలిటీకో 100 కోట్లు, ఈ మున్సిపాలిటీకో 100 కోట్లు తెచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం, మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ, మనకు ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సహకరిస్తూ మనతోని కలిసి వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సోదరులకు కూడా గట్టిగా మనం చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. సింగరేణిలో జరుగుతున్నటువంటి స్కాములు గాని, సింగరేణి కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు గాని, వీళ్ళు వచ్చిన 2 ఏళ్ల వీళ్ళ పాలనలో ఒక్క మంచి పని చేయని తీరును నిరసిస్తూ ఇవాళ అంతో ఇంతో ప్రధాన ప్రతిపక్షం తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ తోని ఈ ప్రాంతంలో కలిసి పనిచేద్దామని ఒక పెద్ద నిర్ణయం, మంచి నిర్ణయం ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం కోసం తీసుకున్న సీతారామయ్య గారికి, కలవైన శంకర్ గారికి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరి దగ్గర మళ్ళా బెల్లంపల్లి మీటింగ్ ఉంది, మళ్ళీ అక్కడి దాకా పోతే మళ్ళీ వచ్చి మైక్ కట్టి చేస్తారు 9 కాగానే. ఎందుకంటే ఇప్పుడు ఇక వాళ్ళకు అడ్డు అదుపు లేని రోజులు వచ్చినాయి కాబట్టి సమయం ఎక్కువ లేదు. కాబట్టి ఇప్పుడు పెద్దలు సీతారామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ, జై తెలంగాణ.